రాజమహేంద్రవరంలోని ఆంధ్ర పేపర్ మిల్ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ఉత్కంఠభరితంగా ముగిశాయి. 3 ప్రధాన కార్మిక సంఘాల మధ్య జరిగిన ఈ పోటీలో యునైటెడ్ ఫ్రంట్ ట్రేడ్ యూనియన్ అత్యధిక ఓట్లు సాధించి తొలి స్థానంలో నిలిచింది. అయితే నూతన కార్మిక చట్టాల ప్రకారం గుర్తింపు సంఘంగా ఎంపిక కావడానికి అవసరమైన 51% ఓట్లు ఏ ఒక్క ప్యానెల్ కు లభించకపోవడంతో చట్టంలోని నిబంధనల ప్రకారం తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తం 711 మంది ఓటర్లుండగా వారిలో 707 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో 99.45% పోలింగ్ నమోదైంది. పోలైన ఓట్లలో ఒకటి చెల్లనిదిగా తేలడంతో 706 చెల్లుబాటు అయ్యే ఓట్లను పరిగణలోకి తీసుకుని ఫలితాలు ప్రకటించారు. పేపర్ మిల్ కార్మికులకు సంబంధించినటువంటి ఎన్నికలు డిఫరెంట్ తీర్పునిచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చట్ట సవరణలో 51% వస్తేనే మరి ఆ యూనియన్ గుర్తింపు యూనియన్ కింద నిలుస్తుంది. లేని పక్షంలో 20%కి ఒకరి చొప్పున నెగోషియేషన్స్లో ఒక్కొక్క యూనియన్ తరఫున ఉండొచ్చు అనేటువంటిది ఏదైతే చట్ట సవరణ జరిగిందో ఈ మధ్యకాలంలో కొత్త చట్టాల్లో ఇచ్చారు. వాళ్ళు దాన్ని అనుసరిస్తూ మరి ఇక్కడ ఇవాళ ఇచ్చినటువంటి ఎన్నికల తీర్పును చూస్తే మరి ప్రతి యూనియన్ నుంచి కూడా ఇద్దరిద్దరు నెగోషియేషన్కి వెళ్ళేటట్టుగా వచ్చింది. సో అల్టిమేట్గా ఏదైనా ఈ ఎన్నికలు అనేటువంటి వాళ్ళకి మంచి జరగడం కోసం తప్పితే ఎవరు స్వార్థం కానీ ఎవరికి ఇందులో ఏం వ్యక్తిగతంగా కలిసి వచ్చేటటువంటిది ఏం లేదు. ప్లస్ కార్మికులు ఏదైతే తీర్పిచ్చారో డెఫినెట్గా అందరం దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. చక్కగా అందరూ కలిసి మంచి అగ్రిమెంట్ చేసుకోవాలని, కార్మికులకి మంచి జరగాలని మనసా వాచ అందరం కూడా కోరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి 5 యూనియన్స్ కూడా సిన్సియర్గా పూర్వం నుంచి కూడా చాలా కమిట్మెంట్తో కార్మికులకి మంచి చేయాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో పనిచేసేటటువంటి నాయకులు ఉన్నారు. అందరూ కూడా కార్మికులు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు కూడా అంగీకరిస్తూ ఉన్నారు. అందరం కలిసి కార్మికులకి మంచి జరిగేటట్టుగా, మంచి అగ్రిమెంట్ జరిగేటట్టుగా, వేతన సవరణ కానీ అన్నీ కూడా యాజమాన్యంతో చక్కటి నెగోషియేషన్స్ జరిగి అందరికీ మంచి జరిగేట్టుగా చూడాలని మనస్ఫూర్తిగా. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ రాజమండ్రి పరిశ్రమలో ఈరోజు గుర్తింపు ఎన్నికలు ఫలితాలు వచ్చినాయి జరిగి కొత్త లేబర్ కోడ్స్లో 51% దాటితేనే యూనియన్కి గుర్తింపు వచ్చేటువంటి ఒక మార్పు వచ్చింది. అట్లాంటి 51% దాటి ఇవాళ ఎన్నికల్లో ఏ యూనియన్కి కూడా ఓట్లు రాలేదు. అందుచేత దాదాపుగా 3 యూనియన్లకి 30-35% అటు ఇటుగా ఓట్లు వచ్చాయి. అందుచేత కొత్త లేబర్ కోడ్స్ ఉన్నటువంటి నెగోషియేటింగ్ కౌన్సిల్ ఏర్పడే అవకాశం ఉంది. ఏమైనా కార్మికులు ఇచ్చిన తీర్పుని మేము ఐక్య కార్మిక ఫ్రంట్, ఐఎన్టీయూసీ, సిఐటియు, బిఎంఎస్, ఎస్డబ్ల్యూడబ్ల్యూఏ, వైఎస్ఆర్సీ ఎంప్లాయీస్ యూనియన్ 5 యూనియన్లు గౌరవిస్తా ఉన్నాం. ఈ ఫ్రంట్కి 228 ఓట్లు వేసినటువంటి కార్మికులందరికీ పేరు పేరున 5 యూనియన్లు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ఈ నెగోషియేటింగ్ కౌన్సిల్ ఇట్లాంటి సిస్టమ్ లేబర్ కోడ్స్లో వచ్చిన సిస్టమే యాజమాన్యాలకి మేలు చేసేటువంటి సిస్టము. అందుకనే కార్మిక చట్టాలను సవరణ చేసి ఇట్లాంటి పద్ధతి తీసుకొచ్చారు. ఏమైనా నెగోషియేటింగ్ కౌన్సిల్లో మా ఫ్రంట్కి కూడా భాగస్వామ్యం వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఈ పేపర్ మిల్ కార్మికులకు సంబంధించి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నా, ఈరోజు శాసనసభ్యులుగా లేకపోయినా జక్కంపూడి రాజా గారు, అట్లాగే శివరాం సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఉన్న 5 కార్మిక సంఘాలు కార్మికుల తరఫున పోరాడాయి, నిలబడ్డాయి. రేపు కౌన్సిల్లో వచ్చిన ప్రాతినిధ్యాన్ని కూడా కార్మికుల సంక్షేమం కోసం నిలబడతాం. ఖచ్చితంగా కార్మిక హక్కుల్ని కాపాడడం కోసం నిలబడతాం. ఎవరన్నా యాజమాన్యానికి లొంగుబాటుగా వ్యవహరిస్తే వాళ్ళ బండారాన్ని కార్మికుల మధ్య పెట్టే పరిస్థితిని కూడా తీసుకొస్తాం. ఈ ఎన్నికల్లో మాకు సహకరించినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా జక్కంపూడి రాజా గారికి, శివరాం సుబ్రహ్మణ్యం గారికి 5 యూనియన్ల ఫ్రంట్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. జరిగినటువంటి ఎన్నికల్లో కార్మికులందరూ కూడా కలిపి ఏకపక్షంగా ఏ ఒక్క పార్టీకి కానీ, ఏ ఒక్క యూనియన్కి కానీ ఏకపక్షంగా గెలుపనేది ఇవ్వలేకపోయారు. ఎందుచేత అంటే ప్రతి కార్మికుడు కూడా ఒక ఆలోచనతో చేసినటువంటి నిర్ణయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుచేతంటే ఈరోజు ఈ 5 యూనియన్ల ఐఎన్టీయూసీ ఫ్రంట్ ఏదైతే ఉందో
మా యూనియన్ తరపు మా ఫ్రంట్ తరపు నుంచి కూడా మేము ఏ విధమైనటువంటి ప్రజలను మా కార్మికులను కూడా ప్రలోభాలు పెట్టకుండా మేము ఇతర పార్టీల్లాగా వాచీలు పంచిపెట్టలేదు, ఇతర పార్టీల్లాగా డబ్బులు పంచిపెట్టలేదు. స్వచ్ఛందంగా ఎప్పటికీ కూడా కార్మికుల పక్షాన నిలబడ్డాం. ఈ 5 యూనియన్ల ఫ్రంట్గా కార్మికులు మమ్మల్ని నమ్మినందుకు మాకు ఇచ్చినటువంటి రిజల్ట్ని మేము హార్ట్ఫుల్గా మేము స్వీకరిస్తూ రానున్న రోజుల్లో కూడా ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుకి నెగోషియేషన్ కమిటీగా కౌన్సిల్ కమిటీకి ఏర్పడి మేమంతా కూడా మళ్ళీ 3 ఫ్రంట్ల నుంచి ఇద్దరిద్దరు చెప్పిన అగ్రిమెంట్ చేయడానికి మా వంతుగా మా ఫ్రంట్గా ఖచ్చితంగా కార్మికుల పక్షాన నిలబడతాం, మంచి అగ్రిమెంట్ని సాధిస్తాం. దీనికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ విషయంలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నప్పటికీ కూడా మా అధినాయకులైనటువంటి శివరామ సుబ్రహ్మణ్యం గారు, అదేవిధంగా జక్కంపూడి రాజా గారి సలహాలు సూచనల మేరకు కార్మికులకి రానున్న రోజుల్లో మంచి అగ్రిమెంట్ చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ కార్మికులందరూ కూడా మరొకసారి ఈ యొక్క గెలుపుని మాకు అందజేసినందుకు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కార్మికుల పక్షాన నిలబడే ఫ్రంట్ ఏదైనా ఉందంటే అది ఐఎన్టీయూసీ ఫ్రంట్ అని చెప్పేసి మేము చాలా స్వచ్ఛందంగా చెప్పగలుగుతామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.